ఒక్క సినిమా 3 భాషలు 5 రాష్ట్రాలు 100 కోట్లు. అవునండి, ఇప్పుడు ఎన్టీఆర్ టార్గెట్ 100 కోట్లు. చిన్న వయసులోనే స్టార్ స్టేటస్ ని అందుకున్న హీరో మనోడు. ఇంకా మన ఇండస్ట్రీలో ఆల్రౌండ్ నటుడు ఎవరైనా ఉన్నారా అంటే అది ఎన్టీఆర్ మాత్రమే. అంత టాలెంట్, స్టార్ స్టేటస్ ఉండి సినిమా హిట్ టాక్ వచ్చినా కూడా ప్రొడ్యూసర్స్ మార్కెటింగ్ ప్రాబ్లం వలనో, రిలీజ్ టైంలో ఇతర సినిమాలతో పోటీ వలనో 50 కోట్ల మార్కు దాటడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. కానీ ఎన్టీఆర్ ఇప్పుడు జనతా గ్యారేజ్ ని పక్కా ప్లాన్ తో రిలీజ్ చేయిస్తున్నాడు. ఈ సినిమాని తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలో ఒకే రోజు రిలీజ్ చేయబోతున్నారు. ఇంకా ఓవర్సీస్ రిలీజ్ సరే. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మలయాళంలో అగ్ర నటుడు అయిన మోహన్ లాల్ అక్కడ ఈ సినిమాని రిలీజ్ చేయడం. ఈ నెలలో జనతా గ్యారేజ్ కి పోటీ ఇచ్చే సినిమా ఒక్కటి కూడా రిలీజ్ కి లేకపోవడం కలిసి వచ్చే మరో అంశం. ఆల్రెడీ ఈ సినిమాకి 70 కోట్ల వరకు బిజినెస్ జరిగిపోయింది. శాటిలైట్, ఇతర బిజినెస్ 100 కోట్లు దాటడం పెద్ద కష్టమేమీ కాదు. అంత పోటీ మధ్య డివైడ్ టాక్ తో రిలీజ్ అయిన నాన్నకు ప్రేమతోనే 85 కోట్ల గ్రాస్, 55 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇదే సినిమా యుఎస్ లో 2 మిలియన్స్ కలెక్ట్ చేసి యుఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద 3rd తెలుగు బిగ్గెస్ట్ మూవీ గ్రాసర్ గా నిలిచింది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ తక్కువ సమయంలో ఎక్కువ వ్యూస్ సంపాదించిన టీజర్ గా కొత్త రికార్డ్ క్రియేట్ చేసిందంటే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందో తెలిసిపోతుంది. మరి ఇంత పాజిటివ్ వైబ్రేషన్స్ మధ్య రిలీజ్ అవబోతున్న జనతా గ్యారేజ్ హిట్ టాక్ సాధిస్తే ఆ హిట్ రేంజ్ ని బట్టి 80 నుంచి 100 కోట్ల మధ్య షేర్ అందుకోవడం పెద్ద కష్టం కాదేమో. అదే జరిగితే అటు ఎన్టీఆర్ కి, అభిమానులకి పెద్ద పండగే.